ఫైనల్లీ చాలా నెలలుగా వినిపిస్తున్న రూమర్స్కి ఫుల్ స్టాప్ పడింది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో అఫీషియల్గా అనౌన్స్ అయింది. కానీ అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ అందరినీ ఎక్సైట్ చేసిన విషయం ఏంటంటే ఈ పోస్టర్లో ఉన్న హిడెన్ డీటెయిల్స్. త్రిశూలం, DNA, బ్యాటిల్ ఫీల్డ్, సంస్కృత్ శ్లోకం ఇవన్నీ కలిసి మూవీ స్టోరీ గురించి ఏం హింట్ ఇస్తున్నాయి, ఈ వీడియోలో కంప్లీట్గా డీకోడ్ చేద్దాం. ఫస్ట్ అఫీషియల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రాజెక్ట్ని డైరెక్ట్ చేస్తుంది త్రివిక్రమ్, మ్యూజిక్ బై అనిరుద్. ఆల్రెడీ లాస్ట్ మంత్ ఎన్టీఆర్ డ్రాగన్ గ్లిమ్స్ రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ని ఎక్సైట్ చేసింది. ఇప్పుడు కన్సిక్యూటివ్గా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అనౌన్స్ రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు. కానీ అనౌన్స్మెంట్ పోస్టర్ చూసిన వెంటనే సోషల్ మీడియా మొత్తం ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇది నార్మల్ పోస్టర్ కాదు, ప్రతి ఎలిమెంట్కి ఒక మీనింగ్ ఉన్నట్టు డిజైన్ చేశారు. పోస్టర్లో సెంటర్లో కనిపించేది లార్డ్ శివ యొక్క త్రిశూలం. త్రిశూలం హిందూ మైథాలజీలో కేవలం వెపన్ కాదు, అది సృష్టి, స్థితి, లయాన్ని రిప్రజెంట్ చేస్తుంది. కానీ త్రిశూలం మధ్యలో DNA ఉండడం అందరినీ సర్ప్రైజ్ చేసింది. DNA అంటే లైనేజ్, జనరేషన్, ఇన్హెరిటెన్స్. మైథాలజీని సైన్స్ సింబల్తో కనెక్ట్ చేస్తున్నారా, లేదా ఒక డివైన్ బ్లడ్ లైన్ని రిప్రజెంట్ చేస్తున్నారా? ఇది ఇప్పుడు ఫ్యాన్స్ మధ్యలో బిగ్గెస్ట్ డిస్కషన్ పాయింట్. ఇంకా పోస్టర్ బ్యాక్గ్రౌండ్లో బ్యాటిల్ ఫీల్డ్ కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఒక ఆర్డినరీ వార్ కాదు, ధర్మం కోసం జరిగే డివైన్ వార్ని గుర్తు చేస్తున్నాయి. అసలు పోస్టర్ కింద ఒక పవర్ఫుల్ క్యాప్షన్ ఉంది, ద సన్ ఆఫ్ శివ, ద ప్రైడ్ ఆఫ్ పార్వతి. ఈ ఒక్క లైన్ సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేసింది. ఎందుకంటే శివ పార్వతి కుమారుడు అంటే మనందరికీ గుర్తొచ్చే పేరు లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి. అందుకే చాలామంది ఫ్యాన్స్ ఇది సుబ్రహ్మణ్య స్వామి స్టోరీ అయ్యే ఛాన్స్ ఉంది అని స్పెక్యులేట్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఇది మేకర్స్ అఫీషియల్గా చెప్పలేదు, ఇది పోస్టర్ని బేస్ చేసుకొని ఫ్యాన్స్ క్రియేట్ చేసిన థియరీ మాత్రమే. మైథాలజీ ప్రకారం తారకాసుర అనే బలవంతమైన అసురుణ్ణి ఎవరూ గెలవలేకపోయారు. అప్పుడు శివ యొక్క డివైన్ శక్తి నుంచి జన్మించిన కుమారుడే లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి. ఆయన దేవసేనకు కమాండర్గా మారి తారకాసుని సంహరించాడు. పోస్టర్లో బ్యాటిల్ ఫీల్డ్ ఉండడం, క్యాప్షన్లో సన్ ఆఫ్ శివ అని ఉండడం, DNA సింబలిజం ఉండడం, ఇవన్నీ కలిపి చూస్తే ఫ్యాన్స్ ఈ థియరీని ఇంకా బాగా నమ్ముతున్నారు. ఇంకా పోస్టర్ మధ్యలో ఉన్న సాంస్క్రిట్ లైన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నా జయమీ సంభవం, నా జయమీ స్పర్శం, నా జయమీ రూపం, నా జయమీ రసం. సింపుల్గా చెప్పాలంటే నేను శబ్దం కాదు, స్పర్శ కాదు, రూపం కాదు, రుచి కాదు, అంటే మన ఫిజికల్ ఐడెంటిటీ కాదు, మన అసలీ స్వరూపం, దైవత్వం అన్ని స్పిరిచువల్ మీనింగ్ని రిఫ్లెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ లైన్ ఎగ్జాక్ట్ సోర్స్ని మేకర్స్ అఫీషియల్గా రివీల్ చేయలేదు. కానీ పోస్టర్ మొత్తం శివతత్వం, స్పిరిచువాలిటీ, డివైన్ పర్పస్ని హైలైట్ చేస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇంగ్లీష్ ట్యాగ్ లైన్ కూడా ఉంది అందులో ఒకటి, వన్ స్పియర్, వన్ పర్పస్, వన్ డివైన్ రికార్నింగ్. ఈ లైన్ చూస్తుంటే ఒక డివైన్ మిషన్, ఒక అల్టిమేట్ బ్యాటిల్, ధర్మం కోసం ఒక ఫైనల్ బ్యాటిల్ని హింట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ ట్యాగ్ లైన్ కూడా పోస్టర్ని హైప్ చేస్తుంది. కంక్లూజన్కి వచ్చేద్దాం. సో ఓవరాల్గా చూస్తే అఫీషియల్గా మనకు తెలిసింది ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ కన్ఫర్మ్ అయిపోయింది, మ్యూజిక్ బై అనిరుద్. మిగతా అన్ని సుబ్రహ్మణ్య స్వామి థియరీ కానీ, బ్యాటిల్ ఫీల్డ్ మీనింగ్ కానీ, DNA సింబల్ కానీ, సంస్కృత్ శ్లోకంని కానీ, ఇవన్నీ చూస్తే ఫ్యాన్స్ పోస్టర్ని డీకోడ్ చేస్తూ క్రియేట్ చేస్తున్న డిస్కషన్స్ మాత్రమే. స్టోరీ గురించి మేకర్స్ ఇంకా రివీల్ చేయలేదు. కానీ ఒక్క పోస్టర్తో ఇంత క్యూరియాసిటీ క్రియేట్ చేయడం అంటే త్రివిక్రమ్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మీ ఒపీనియన్ ఏంటి? ఎన్టీఆర్ నిజంగా లార్డ్ సుబ్రహ్మణ్య స్వామిగా కనిపిస్తాడా, లేదా త్రివిక్రమ్ కంప్లీట్లీ డిఫరెంట్ సర్ప్రైజ్ చేస్తాడా? మీ థియరీస్ కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.